ఉక్రెయిన్ యుద్ధం తర్వాత అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థలో ఏకాకి అయిన రష్యా తిరిగి అమెరికాతో చేతులు కలపాలని ఇప్పుడు ప్రయత్నం చేస్తుంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తో తనకున్న అనుబంధాన్ని పుతిన్ అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలో తమ ఆర్థిక భాగస్వామ్యాన్ని పటిష్టం చేసుకునే దిశగా రష్యా ఒక అంతర్గత మెమోను రూపొందించింది. ఉక్రెయిన్తో యుద్ధం నేపథ్యంలో విధించిన ఆంక్షల నుంచి బయటపడడంతో పాటు ఆర్థిక వ్యవస్థను పట్టాలెక్కించేందుకు రష్యా ఈ సంచలన నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. రష్యా ఉన్నతాధికారుల మధ్య సర్క్యులేట్ అయిన ఈ మెమో ప్రకారం అమెరికాతో ప్రధానంగా 7 రంగాలలో సహకరించుకోవాలని రష్యా భావిస్తుంది. శాంతి ఒప్పందంపై ఉక్రెయిన్ రష్యా మధ్య చర్చలు జరుగుతున్న వేళ ఈ పరిణామం చోటు చేసుకుంది. ముఖ్యంగా ఏరోస్పేస్ రంగంలో ఒప్పందాలు, చమురు ప్రాజెక్టు, అలాగే అణుశక్తి, కీలకమైన ముడి పదార్థాలు, సహజ వాయువులు ఎగుమతి వంటి అంశాలపై వాషింగ్టన్ తో కలిసి పనిచేయాలని రష్యా ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ఈ ప్రతిపాదనల కార్యరూపం దాల్చితే అమెరికా రష్యా మధ్య వాణిజ్య సంబంధాలు సరికొత్త మలుపు తీసుకుంటాయని తెలుస్తుంది. ఫిబ్రవరి 2022లో ఉక్రెయిన్ పై రష్యా దండయాత్ర మొదలైన తర్వాత అమెరికా సహా పశ్చిమ దేశాలు రష్యాపై కఠిన ఆంక్షలు విధించాయి. దీంతో తన ఇంధన ఎగుమతులకు సంబంధించి చెల్లింపులకు డాలర్లకు బదులుగా యువాన్, అలాగే రష్యా రూబుల్స్, భారత రూపాయితో జరుపుతుంది. అయితే అప్పటి నుంచి చైనా భారతదేశంతో రష్యా తన వాణిజ్యంతో దాదాపు 90% జాతీయ కరెన్సీలోకి మార్చుకుంది. బ్రిక్స్ స్థానిక కరెన్సీ వినియోగం దాదాపు 60 నుండి 70కి పెరిగింది. అయితే ఈ పరిణామ నేపథ్యంలో తిరిగి డాలర్ ఆధారిత చెల్లింపు వ్యవస్థలోకి రావాలని ఆ మెమోలో రష్యా ప్రతిపాదన. అలాగే ముఖ్యంగా ఆయిల్, సహజ వాయువు విక్రయాలలో చెల్లింపులకు మళ్లీ డాలర్ ను అనుమతించడం ద్వారా అంతర్జాతీయ మార్కెట్లో తన పట్టును నిలుపుకోవాలని రష్యా భావిస్తుంది. గత 2 ఏళ్లుగా తన ఆర్థిక అవసరాల కోసం చైనాపై రష్యా ఎక్కువగా ఆధారపడుతుంది. ఇది మంచిది కాదని, అలాగే కొనసాగితే దేశ ప్రయోజనాలకు విఘాతం కలిగిస్తుందని రష్యా ఆందోళన చెందుతున్నట్లు తెలుస్తుంది. అందుకే అమెరికాతో సంబంధాలు మళ్లీ మొదలు పెట్టాలని ఆలోచన చేస్తుంది రష్యా. కానీ చైనాతో ఆ దేశానికి ఉన్న బలమైన సైనిక, ఆర్థిక సంబంధాల నేపథ్యంలో ఇది ఎంత మేరకు అనేది చూడాలి. అలాగే అమెరికా ఏరోస్పేస్ టెక్ కంపెనీలకు అవసరమైన నికెల్, పెల్లాడియం, టైటానియం వంటి అరుదైన ఖనిజ నిల్వలు రష్యా వద్ద అధికంగా ఉన్నాయి. అందుకే ఆ మెమోలో అమెరికా సంస్థలకు ప్రయోజనాలను స్పష్టంగా ప్రస్తావించారు. అలాగే పునర్నిర్మాణ ఒప్పందాలు, సైబీరియన్ గ్యాస్ క్షేత్రాలలో జాయింట్ వెంచర్లు, రష్యన్ మార్కెట్లకు డైరెక్ట్ యాక్సెస్ వంటి దీనిలో ఉన్నాయి. ఈ ఒప్పందం ఖరారైతే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ పునర్నిర్మాణం జరిగి ఇంధన మార్కెట్లలో అమెరికా డాలర్ల ఆధిపత్యాన్ని బలోపేతం చేస్తుంది. ఇదే సమయంలో డాలర్ పై ఆధారపడటాన్ని తగ్గించడానికి బ్రిక్స్ దేశాలు చేస్తున్న ప్రయత్నాలు కూడా కొంచెం బలహీనపడే అవకాశం కూడా ఉంది.